హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంప్లీట్ ఈసెట్ రిలేటెడ్ కానీ ట్రైనింగ్ రిలేటెడ్ కానీ ఏం అప్డేట్స్ ఉన్నా కూడా ఛానల్లో వెంటనే వస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఈసెట్ 2026 అప్డేట్స్ తెలియాలనుకుంటే ఇమీడియట్ గా డిస్క్రిప్షన్ లోని వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం అయితే జరిగింది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలానే మీరు కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు ఈసెట్ 2026 అప్డేట్స్ అనేవి త్రూ అవుట్ ద ఇయర్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మెయిన్ గా దేనికోసం అంటే ఇట్స్ అన్ అల్టిమేట్ గైడ్ టు ప్రిపేర్ ఈసెట్ 2026 ప్లస్ యువర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఓకే, సో చాలా మంది ఎవరైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ 6 months ఉన్నారో ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లో ట్రైనింగ్ ని ఎలా మేనేజ్ చేస్తూ ఈసెట్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు. దానికి రిలేటెడ్ గా మీకు 6 months ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 6 months లో ఏ మంత్ లో ఏం చేయాలనేది డీటెయిల్డ్ ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదైతే మీరు చూడొచ్చు. ఓకే, సో కీ పాయింట్స్ అన్ని మెన్షన్ చేస్తూ వీడియో ల్యాగ్ లేకుండా తక్కువ టైంలోనే కంప్లీట్ చేస్తాం కాబట్టి త్రూ అవుట్ ది వీడియో ఎండ్ వరకు కూడా మీ పేషెన్స్ అనేది అలానే ఉంచి వీడియోని అయితే చూడండి. ఓకే, సో టోటల్ గా ట్రైనింగ్ అనేది 300 marks ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. ట్రైనింగ్ 300 marks ఉంటుంది. 120 marks కి అసెస్మెంట్ 1 ఉంటుంది, 120 marks కి అసెస్మెంట్ 2 ఉంటుంది, అండ్ 60 marks అనేవి మీ కాలేజ్ లో ఫైనల్ రిపోర్ట్, సెమినార్ అండ్ వైవా అనేది జరుగుతుంది. ఇది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ యొక్క పర్పస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 6 months లో ఈ ట్రైనింగ్ ని మేనేజ్ చేసుకుంటూ ఈ 300 marks కి అండ్ అలానే ఈ సెట్ అనేది చాలా చాలా మెయిన్ కాబట్టి దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తాను చూడండి. మంత్ 1, ఓకే, ఫస్ట్ మంత్ ఏం చేయాలి అంటే మీరు ట్రైనింగ్ అనేది బేసిక్స్ నేర్చుకోవాలి. మీ ట్రైనింగ్ లో ఇప్పుడే వెళ్ళుంటారు కాబట్టి ఆ ట్రైనింగ్ యొక్క బేసిక్స్ నేర్చుకోండి. ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఇది ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ట్రైనింగ్ పక్కా కాన్సన్ట్రేట్ చేస్తూ మీకు ఇచ్చిన డెడికేటెడ్ ట్రైనింగ్ హార్స్, కొంతమందికి 8 to 5, కొంతమందికి 9 to 6, కొంతమందికి 9 to 4 అలా ఉంటూ ఉన్నాయి కాబట్టి మీ డెడికేటెడ్ ట్రైనింగ్ హార్స్ అనేది ఓన్లీ ట్రైనింగ్ పర్పస్ కి యూజ్ చేయండి. అండ్ ఫస్ట్ మంత్ లోనే పార్ట్ 1 ట్రైనింగ్ నేర్చుకుంటారు ఎవ్రీడే, అండ్ పార్ట్ 2 ఎవ్రీడే ఏం చేయాలి అంటే ఈ సెట్ అనేది చదవాలి. ఈ సెట్ లో కూడా ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటి యొక్క కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవడం, కాన్సెప్ట్స్ ని అప్లై చేయడం MCQs ద్వారా, ఇవన్నీ బేసిక్స్ అన్ని నేర్చుకోండి. అన్ని మ్యాథ్స్ ఫార్ములాస్, కెమిస్ట్రీ ఫార్ములాస్, ఫిజిక్స్ ఫార్ములాస్ అన్నిటిని కూడా బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ దాంతో పాటు మినిమం డైలీ ఫస్ట్ మంత్ లో డైలీ మినిమం అంటే మినిమమ్ 1 to 2 కాన్సెప్ట్స్ చదవాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి. చదివిన దానిపైన మినిమం 10 to 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఓకే, అప్పుడే మీరు ఏదైనా ఒకటి చదివిన తర్వాత మీరు రియల్ టైమ్ లో తీసుకురావాలి అంటే మీకు క్వశ్చన్స్ ఉండాలి. ఆ చదివిన కాన్సెప్ట్స్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఉంటేనే మీరు ప్రిపేర్ అయిన దానికి అర్థం ఉంటుంది, లేదంటే వేస్ట్ ఆఫ్ టైం అనుకోవచ్చు. సో ఆ ప్రిపేర్ అయితేనే మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ సెకండ్ మంత్ లో ఏం చేస్తారంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్స్పోజర్. మీ ట్రైనింగ్ రిలేటెడ్ గా ఫస్ట్ మంత్ లో బేసిక్స్ నేర్చుకుంటారు, ఎందుకు చేస్తున్నామో తెలుసుకుంటారు కాబట్టి ఈ సెకండ్ మంత్ లోని మీరు వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీరే సొంతంగా ప్రాక్టికల్ గా నేర్చుకోవడానికి, మీరు ఏ అయితే రిలేటెడ్ ఫీల్డ్స్ లో ఉన్నారో ఆ రిలేటెడ్ ఫీల్డ్స్ లోని కొంచెం థియరీ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అవ్వడానికి మీ సాయి శక్తిలో ప్రయత్నించండి. అది మీ బీటెక్ లైఫ్ కూడా ఎంతో పనికొస్తుంది. ఓకే, అందుకే మరీ చెప్తున్నాను, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్స్పోజర్ అనేది మీరు అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి ఆ ట్రైనింగ్ రిలేటెడ్ ఫీల్డ్స్ లో. ఓకే, సెకండ్ మంత్. అండ్ సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ 2 ఏంటి అంటే సెకండ్ మంత్ లో ఫోకస్ ఆన్ సెకండ్ ఇయర్ కోర్ సబ్జెక్ట్స్. ఆల్రెడీ మీ థర్డ్ ఇయర్ లో ఉంటారు ఇప్పుడు. ఓకే, సెకండ్ ఇయర్ కోర్ సబ్జెక్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి, ఈసెట్ రిలేటెడ్ గా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ అన్నిటి మీద ఒక గ్రిప్ తెచ్చుకోండి, చదవండి. డైలీ అట్లీస్ట్ 2 to 4 hours, మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours కోర్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్. అది కూడా సెకండ్ ఇయర్ ఇస్ అ ఫౌండేషన్ కాబట్టి ఫస్ట్ ఇయర్ లో బేసిక్స్ నేర్పితే సెకండ్ ఇయర్ అనేది ఇంకా గట్టి ఫౌండేషన్స్ అనేవి సబ్జెక్ట్స్ పడతాయి. సో కాబట్టి ఆ ఎలక్ట్రానిక్స్ గానీ, ట్రిపుల్ గానీ, మెకానికల్ గానీ, కంప్యూటర్స్ గానీ, సివిల్ గానీ, మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ యొక్క కోర్ ఫౌండేషన్స్, ఫండమెంటల్స్ అన్ని కూడా సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్ని కూడా సెకండ్ మంత్ లో కవర్ చేయండి. అండ్ మీకు ఇక్కడ ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే మీరు త్రూ అవుట్ ది 6 months ప్రిపరేషన్ ప్లాన్ లో మేము మీతో హెల్ప్ గా ఉండడానికి మన అకాడమీలో BSDVP అకాడమీ అనేది మీ అందరికీ తెలుసు, చాలా మంది చూసుంటారు, ఈ పాటికి చూడకపోతే ఇప్పుడే మీకు చెప్తున్నాను. ఈ BSDVP అకాడమీలో టోటల్ గా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయినా తర్వాత అయినా ఈ సెట్ యొక్క ఫుల్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే రెడీ చేయడం జరిగింది. ఓకే, ఈ సెట్ యొక్క ఫుల్ ప్రిపరేషన్ ప్లాన్ లైక్ స్టడీ మెటీరియల్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, మాక్ టెస్ట్ కానీ, గ్రాండ్ టెస్ట్ కానీ, ప్రతి ఒక్క టెస్ట్ కూడా అండ్ అలానే స్టడీ మెటీరియల్స్ కూడా
ప్రతి ఒక్క ఎంపీసీ రిలేటెడ్ గా కోర్ రిలేటెడ్ గా ప్రతి ఒక్కటి కూడా ఇస్తూ సెల్ఫ్ స్టడీ హాల్స్ కండక్ట్ చేస్తూ మీ డౌట్స్ కి రిజాల్వ్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఈ 6 months ప్లాన్ లోని మీరు మన అకాడమీ ద్వారా తీసుకుంటే మీకు ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు వెళ్ళి కావాలనుకుంటే ఎన్రోల్ అవ్వచ్చు. ఎన్రోల్ అయిన తర్వాత మేమే మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్స్ లోకి బ్రాంచెస్ రిలేటెడ్ గా మేము యాడ్ చేస్తాం. ఓకే, ఈ సెకండ్ మంత్ లో మీరు ఏం చేయాలంటే డైలీ ఒక టెస్ట్ అయినా మన అకాడమీ ద్వారా ఏదైతే మీకు చెప్పానో దాన్ని అటెంప్ట్ చేయండి. సో దట్ మీరు ప్రిపేర్ అయిన కోర్ సబ్జెక్ట్స్ కానీ ముందు ప్రిపేర్ అయిన ఫౌండేషన్స్ కి కానీ బేసిక్ స్టెప్స్ అనేవి ఈ టెస్ట్ ద్వారా మీకు అయితే పడతాయి. ఎంత ప్రిపేర్ అవుతున్నాము, ఎంత అటెంప్ట్ చేస్తున్నాం అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ థర్డ్ మంత్ లో ఏంటి అంటే ప్రిపేర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిపోర్ట్. సో ఇక్కడ నేను ఏదైతే రాసానో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు చెప్పాను ఇనిషియల్ గానే ఫస్ట్ అసెస్మెంట్ అనేది అకార్డింగ్ టు యువర్ కరికులం 12 weeks తర్వాత ఉంటుంది. దట్ మీన్స్ థర్డ్ మంత్ ఎండ్ లో ఉండొచ్చు. అండ్ సెకండ్ అసెస్మెంట్ అనేది అట్ ది ఎండ్ ఆఫ్ 20th week ఉంటుంది, అంటే 5 months తర్వాత ఉండొచ్చు. కాబట్టి మీరు ట్రైనింగ్ రిపోర్ట్ అనేది కాలేజ్ కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయాలి అంటే మీరు థర్డ్ మంత్ నుండి కూడా ఎవ్రీ మంత్ కొంత పార్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటూ రండి. ఏమేమి చేస్తున్నారో ఆ మొత్తం మీకు ఇచ్చిన వెయిటేజ్ ప్రకారం అండ్ అలానే మీకు ఇచ్చిన ఎలా ప్రిపేర్ చేయాలి, మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నారు దాని ప్రకారం ట్రైనింగ్ రిపోర్ట్ అనేది కొంచెం థర్డ్ మంత్ నుంచి స్టార్ట్ చేసి మీ కాలేజ్ కి వెళ్లే టైం కి రెడీగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడో కాపీ చేసేయకుండా మీరు మళ్ళీ కాలేజ్ కి వెళ్ళి మీ ఫైనల్ సెమినార్స్ అనేవి ఇవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఓన్ గా తయారు చేయండి. దాని ద్వారా ప్రెజెంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఒక రిపోర్ట్ చేయడం అనేది మీకు వస్తే బీటెక్ లో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటి అంటే మీకు ఖచ్చితంగా సెమినార్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈజీగా మీరు ఏం నేర్చుకున్నారో అది చెప్పగలుగుతారు. సో మీరు చేసుకుంటే పక్క వాళ్ళది కాకుండా, అది నేను చెప్పాలనుకుంటుంది. అండ్ ఫైనలీ స్టార్ట్ రైటింగ్ టాపిక్ వైజ్ ఫుల్ లెంత్ టెస్ట్. ఓకే, సో మీరు ఏవైతే కోర్ సబ్జెక్ట్స్ కానీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ కానీ ఆల్రెడీ month 1 month 2 లో ప్రిపేర్ అయ్యారో అవన్నిటిని మన అకాడమీలోని ఏదైతే నేను చెప్పానో మన అకాడమీలోని మీరు ఆ టెస్ట్లు అన్ని కూడా రాయొచ్చు. మాక్ టెస్ట్లు కానీ ఫుల్ లెంత్ టెస్ట్లు కానీ గ్రాండ్ టెస్ట్లు కానీ అన్ని రాసుకోవచ్చు. ఓకే, అండ్ అలానే ఏమైనా మనం వీక్లీగా గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ ని మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఏం చేస్తున్నారు అనేది వీక్లీ సెషన్స్ పెట్టేటప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు కూడా. ఓకే, అది థర్డ్ మంత్ లో చేయాల్సింది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ మంత్ లో ఏంటి అంటే ప్రిపేర్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రైనింగ్ రిపోర్ట్. మళ్ళీ నేను చెప్పాలనుకోవట్లేదు, అలా మీరు గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేస్తూ మీరు పీపీటీ మీ ప్రెజెంటేషన్ ని మీ రిపోర్ట్ ని అయితే ప్రిపేర్ చేసుకోండి ఎవ్రీ మంత్. థర్డ్ మంత్ తో స్టార్ట్ చేసి అండ్ అలానే సాల్వ్ లాస్ట్ 5 years ఈసెట్ పేపర్స్ అండ్ మీ ఇంప్రూవ్ యువర్ వీకర్ టాపిక్స్. ఓకే, ఇప్పుడు వరకు ఏవైతే మీ టెస్టులు రాశారో టెస్టుల నుంచి మీకు కొన్ని వీకర్ టాపిక్స్ అనేది సబ్జెక్ట్ వైజ్ గా అర్థమవుతుంది. ఆ టాపిక్స్ అన్ని కూడా మీరు ఫోర్త్ మంత్ లో కవర్ చేస్తూ మళ్ళీ రాసిన టెస్టులని రీఅటెంప్ట్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీరు మళ్ళీ మీ స్కోర్ ని బూస్ట్ చేసుకోవడానికి, మీ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవడానికి మళ్ళీ మన టెస్ట్ ని అటెంప్ట్ చేయొచ్చు. అదొక ఫ్లెక్సిబిలిటీ అయితే మీకు ఉంది. ఓకే, అండ్ అలానే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని కూడా ప్రిపేర్ అవ్వచ్చు మీరు. ఓకే, ఈ మంత్ లో. ఓకే, దట్స్ ద మోట్ ఆఫ్ ది ఫోర్త్ మంత్. అండ్ ఫిఫ్త్ మంత్ ఆఫ్ యువర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఏం చేయాలి అంటే మీరు ఇంకా ట్రైనింగ్ రిపోర్ట్ అలా కంటిన్యూ చేస్తూ మీ నెక్స్ట్ సెకండ్ అసెస్మెంట్ కి ప్రిపేర్ అవ్వండి. దాంతో పాటుగా మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు అండ్ అలానే ఫుల్ సిలబస్ ఏదైతే మీరు ప్రిపేర్ అయ్యారో ఇప్పటి వరకు స్టడీ మెటీరియల్స్ అవన్నీ మేము ఇచ్చిన దాంట్లో చూసి రివిజన్ చేసిన తర్వాత మళ్ళీ రన్నింగ్ నోట్స్ రాసుకొని దాన్నే ప్రిపేర్ అవ్వడం, అవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి మీకు. ఓకే, నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అనేది అలవాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఫిఫ్త్ మంత్ లో తెలుసుకోండి. ఓకే, ఫిఫ్త్ మంత్ చాలా కీ. ఎందుకంటే టెస్టులు రాస్తారు, రివిజన్ చేస్తారు, రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు, ఏవైతే ప్రిపేర్ అయ్యారో అన్నిటికీ. అండ్ అన్నిటికన్నా మంచిది ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ అనేది అలవాటు చేసుకోండి. ఎలా అలవాటు అవుతుంది? ఫిఫ్త్ మంత్ లో మీకు ఏం వచ్చేది, ఫస్ట్ మంత్ నుండి ఫోర్త్ మంత్ వరకు టెస్టులు రాయడం కానీ మీరు ప్రిపరేషన్ కానీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫిఫ్త్ మంత్ లో ఆటోమేటిక్ గా మీకు టైం మేనేజ్మెంట్ అనేది వస్తుంది, మీ యాక్యురసీ కూడా బిల్డ్ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్. అండ్ ఫైనలీ సిక్స్త్ మంత్ లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెమినార్ ఇస్తారు. మీ ట్రైనింగ్ రిపోర్ట్ అనేది మీ కాలేజ్ కి సబ్మిట్ చేస్తారు, మీకు వైవా ఉంటుంది. అవన్నిటికి కూడా ప్రిపరేషన్ అనేది మినిమం ఒక 5 to 10 days చేసుకోండి. దాంతో పాటుగా ఎప్పుడు మనం చెప్పినట్టుగానే స్టడీ మెటీరియల్స్ చదువుకోండి, రన్నింగ్ నోట్స్ చదువుకోండి, టెస్ట్ సిరీస్ లో పెండింగ్ టెస్ట్లు ఉన్నవన్నీ కూడా అటెంప్ట్ చేయండి. అప్పటికి మేము ఇచ్చే షెడ్యూల్ ప్రకారంగా మాక్ టెస్ట్లు కానీ గ్రాండ్ టెస్ట్లు కానీ ఉంటే అవి కూడా అటెంప్ట్ చేయండి. సో ఇవన్నీ కలిపి మీకైతే ఫైనల్ గా ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అవుతుంది. అండ్ అలానే ఈసెట్ కి కావాల్సిన రిసోర్సెస్ అనేది మనం ఇవ్వడం ద్వారా, మీరు ప్రిపేర్ అవ్వడం ద్వారా అది కూడా మీకు ముందుకైతే తీసుకెళ్తుంది. సో ఇలా మీ 6 months యొక్క ప్లాన్ అనేది అలవాటు చేసుకొని ప్రిపేర్ కండి. అప్పుడు రెండు కూడా కవర్ అవుతాయి. రిమైనింగ్ 6 తర్వాత ఏం చేయాలి ఎగ్జామ్ దగ్గర అనేది మళ్ళీ చెప్తాం. ఓకే, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఇస్తాను, BSDVP అకాడమీ యాప్ లింక్. దాని ద్వారా వెళ్ళి మీరు ఎన్రోల్ అవ్వచ్చు కావాలి అనుకుంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.